హల్లెలూయా. నీ కష్టాలని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీ కష్టాలు ఉన్నప్పుడు కూడా, అయ్యా ఈ కష్టాలన్నీ ఉన్నా సరే నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను కీర్తిస్తాను, నీ నామాన్ని కొనియాడుతాను, నిన్ను హెచ్చిస్తాను ప్రభా, నీ మంచితనాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధిస్తానని మనం చెప్పగలిగితే దేవుడు మన జీవితంలో ఆయన రక్షణను కనుపరిచినట్లుగా మనం మార్గాన్ని సరళం చేసుకున్న వారము అవుతాం. కొన్నిసార్లు జీవితంలో ఏం చేస్తున్నా అన్నీ మరి అడ్డం పడిపోతున్నట్లుగా ఉందండి, అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ఏ పని ముందుకు వెళ్ళడం లేదండి అనిపిస్తుందేమో. నీ జీవితంలో దేవుడు మార్గాన్ని సరళం చేసి ఆశీర్వాద మార్గంలో నీ నడిపించాలంటే దేవునికి స్తుతి యాగము చేయడం అనేది ఒక శ్రేష్టమైన అనుభవం. ప్రియమైన సహోదరి, ఈ రోజు నుండి నీ జీవితంలో దేవుని ఎక్కువ స్తుతించు. ప్రైజ్ గాడ్ మోర్ అండ్ మోర్. జాన్ వెస్లీ గారు ఎప్పుడో మాట చెప్తా ఉంటారు, ద మోర్ వి వర్షిప్ ద లెస్ వి వరీ అని. దేవుణ్ణి ఎంత ఎక్కువ స్తుతిస్తే అంత తక్కువ మనం చింతిస్తామంట. చింత పెరిగినప్పుడు స్తుతి తగ్గిపోతూ ఉంటుంది, స్తుతి పెరిగినప్పుడు చింత తగ్గిపోతూ ఉంటుంది.